హాయ్ అండి. ఈరోజు అయితే మనం చిలకడ దుంప స్వీట్ చేద్దాము. తొందరలో అయిపోతుంది. తొందరగా చిలకడ దుంప ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము. బాదం పప్పులు, వాల్నట్స్, కాజు, ఖర్జూరము, చిటికెడు కుంకుమ పువ్వు. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో గాజు బౌల్లోకి వేసుకొని కాంచిన పాలు పోసుకుందాం. కాగబెట్టుకున్న పాలు గోరువెచ్చని కొంచెం చల్లారించి దీంట్లో పోసుకున్నాం. దీంట్లో వేసేసి ఇవన్నీ నానిపోయింది కదా, చిలకడ దుంప కట్ చేసుకున్నాము. కుంకుమ పువ్వు కలర్ పోతుంది. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. కాయ చెప్పేసినంటే ఇది మిక్సీకి వేసినప్పుడు చూపిద్దాం. ఏమేసి దాంట్లో చిలకడ దుంప స్వీట్ రెడీ. ఇప్పుడు దీన్ని కప్పులలో వేసుకుంటాం. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది దేవుడికి కూడా పెట్టచ్చు. అప్పటికప్పటికే చేసినాం అనుకో దేవుడికి కూడా పెట్టచ్చు. చాలా టేస్టీ. దేవుడికి ఫ్రిడ్జ్ లో పెట్టి పెడతావా డైరెక్ట్ పెడతావా? డైరెక్ట్ పెట్టేయచ్చు. ఓకే, చూస్తానులే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.